ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మార్కెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకుందాం మనము. ఇవి మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. సో రామచంద్రమూర్తి గారు వచ్చారండి. డెఫినెట్లీ స్టాక్ మార్కెట్ అప్డేట్తో పాటుగా ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంది అనే ఒక సజెషన్ అయితే ఇస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సో మార్కెట్స్ చూసుకున్నట్లయితే నిజంగా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి ఏమన్నా అటు ఇటు అవుద్దాం అనుకున్నా సరే చాలా స్టేబుల్గా ఉన్నాయి. అవునండి. ముఖ్యంగా నిఫ్టీ 50 25,879, సెన్సెక్స్ 84,478, బ్యాంక్ నిఫ్టీ 58,000, ఐటీ నిఫ్టీ 36,000గా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఇందులో నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ మూడు కూడా గ్రీన్లో ఉన్నాయి. అవునండి. సో హౌ ఇస్ ఇట్, ఎలా అంటారు దీని గురించి? ఏం చెప్తారు? లాస్ట్ 10 days నుంచి కూడా మార్కెట్స్ బాగున్నాయండి. అది మంచి ర్యాలీ వచ్చింది. అలాగే మంచి అట్మాస్ఫియర్ కూడా మార్కెట్లో ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ఉంది. అటు ట్రంప్ గారు పాజిటివ్ అవటం, అలాగే చాలా వార్స్ వరకు తగ్గటం, అలాగే ఇండియన్ మార్కెట్స్కి అయితే ఎఫ్ఐఎస్ మళ్ళీ బయింగ్ రావటం, అలాగే ఫస్ట్ టైం ఈ ఎస్ఐపిస్ 50 lakh crores మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో అవటం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది 26 మార్క్ 1000కి హిట్ అవుతుంది ఇది నిఫ్టీ. సో పొద్దున్న ఆల్మోస్ట్ వచ్చి మళ్ళీ కింద డిప్ వచ్చింది. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. సో అన్ని ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. లాస్ట్ 1 week నుంచి కూడా ఉంది. నెక్స్ట్ వీక్ కూడా కవర్ అవుద్ది. ఇవాళ ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అది నార్మల్గా జరుగుతుంది. మనం అనుకున్నట్టు మన ఢిల్లీ బ్లాస్ట్లో ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయి అనుకున్నాం, కానీ పెద్ద ఎఫెక్ట్ అయితే అవ్వలేదు. సో బాగానే ఉంది ట్రెండ్. అంటే మార్కెట్ ఎంత స్టేబుల్గా రన్ అవడానికి ఇంపాక్ట్ చేస్తున్న రీజన్స్ ఏమై ఉంటాయంటారు? అంటే కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇండియన్ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటానండి. ఎందుకంటే వీళ్ళెవరు కూడా ప్యానిక్ అవ్వట్లేదు. లాస్ట్ 1 year నుంచి చూస్తున్నాం. స్టాక్స్ కొనుక్కోవటం, అవి మళ్ళీ తగ్గితే మళ్ళీ బై చేయడం. అలాగే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ మంచి కంపెనీస్ అన్నీ కూడా డీసెంట్గా ఇచ్చాయి. 15%, 20% గ్రోత్ ఇచ్చాయి. సో కాబట్టి బాగానే ఉన్నాయి. అంతకుముందు మార్కెట్ని డ్రాగ్ చేసింది ఐటీ సెక్టర్. ఇప్పుడు అది పాజిటివ్గా ఉంది. సో ఐటీ సెక్టర్ పాజిటివ్గా ఉండటం వల్ల మళ్ళీ రికవరీ స్టార్ట్ అవుతుంది. అంటే ఐటీ స్ట్రక్చర్లో అంతా స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ థింకింగ్లోకి తీసుకొచ్చి కంపెనీస్ని మంచి స్ట్రాంగ్ తీసుకొస్తున్నారు. ఎక్కడైతే రిసోర్సెస్ నాన్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరినీ తీసేసి మంచి రిసోర్సెస్ని మారుస్తున్నారు. కాబట్టి ట్రెండ్ పాజిటివ్గా వస్తుంది. సో తర్వాత ఈ ఫార్మా సెక్టర్ మెయిన్ ఈ టారిఫ్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకున్నాం, కానీ అది ఫార్మా సెక్టర్ రిలీఫ్ వచ్చింది కాబట్టి బాగానే వచ్చాయి. సో ఫార్మాలో కూడా కంపెనీలన్నీ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. లైక్ సిప్లా కానీ, లేకపోతే లూపిన్ కానీ, మన రిజల్ట్స్ బాగా వచ్చాయి. డాక్టర్ రెడ్డిస్ కానీ. సో రిజల్ట్స్ బాగా వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా బాగుంటుంది. ముఖ్యంగా మన ఇండియన్ మార్కెట్స్ అన్నిటి కూడా ఫార్మా నెక్స్ట్ బ్యాక్ బోన్ అవుతుంది అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజమేనండి. ఎందుకంటే ఫార్మా సెక్టర్ ఏంటంటే ఇండియన్ ఫార్మా సెక్టర్ ఓన్లీ ఇండియాకే కాకుండా దాదాపు ఒక 50-60 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. మిగతా చిన్న చిన్న కంట్రీస్ అందరికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈవెన్ యూఎస్లో కూడా మంచి $40 billion వ్యాపారం చేస్తుంది. కాబట్టి ఫార్మా సెక్టర్ అనేది బాగా రాణిస్తుంది. అలాగే ఇప్పుడు ఫార్మాతో పాటు మళ్ళీ డిఫెన్స్ సెక్టర్ కూడా మంచి భూమిలోకి వస్తుంది. సో ఇలా కొత్త సెక్టర్స్ ఎన్లైటన్ అవుతున్నాయి ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్లో. అలాగే ఈ యొక్క మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈ సెక్టర్ బాగా ముందుకెళ్తుంది. సో ఇవన్నిట్లో మంచి గ్రోత్ అయితే కనపడుతున్నాయి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగా వచ్చాయి వీటిలో అన్నిట్లో కూడా. అయితే మార్కెట్ సిచ్యువేషన్లో ఎప్పుడూ కూడా కాస్త సెన్సిటివ్ మార్కెట్, ముఖ్యంగా ఈ ఐటీ అనేది. ఈ ఐటీ సెక్టర్ విషయానికి వస్తే ఏం జరిగినా తుమ్మిన దగ్గినా కూడా కొంచెం అటు ఇటు అవుతుంటుంది. ఇప్పుడు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ చూసుకోవాలా, లేదంటే ఇందులో కొంచెం నిలకడగా ఉంటుందా లాంగ్ టర్మ్లో అని అడుగుతూ ఉన్నారు. ఐటీ సెక్టర్ అయితే ఇప్పుడు గ్రోత్ బాగానే ఉందండి. ఎందుకంటే దీనిలో ఏంటంటే న్యూ ఫార్మాట్కి వెళ్తుంది ఐటీ సెక్టర్. కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి కూడా ప్రొడక్షన్ అంతా వాటి యొక్క యాక్టివిటీస్ చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ వచ్చాయి. ముందు టెక్నికల్గా మాట్లాడితే మంత్లీ చార్ట్ పాజిటివ్ ఉంది, అంటే ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. రివర్స్ అవుతున్నాయి మేజర్గా టీసీఎస్ కానీ, టీసీఎస్ ఒకటి బాగా ఉంది. అలాగే టాటా ఎలక్సీ ఒకటి. ఈ రెండు ఐటీ సెక్టర్లో బాగా చార్ట్ పాజిటివ్ చూపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ కోఫోర్జీ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది. అది ఎప్పుడు ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది. తర్వాత ఎంఫసిస్, ఈ మూడు కూడా బాగానే ఉన్నాయి. దాంతోపాటు మన ఇండియన్ కంపెనీస్ హెచ్సిఎల్ టెక్ కానీ, అలాగే టెక్ మహీంద్రా, ఈ ఐదిట్లో కూడా మంచి ర్యాలీ అయితే ఇక్కడి నుంచి కూడా ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ కనపడతాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇండియన్ రీటైలర్స్కి, ముఖ్యంగా తెలుగులో ఇన్వెస్టర్స్కి ఏం చెప్తారు?
తెలుగులో మన ఇన్వెస్టర్స్కి చెప్పేది ఒకటే, మీరు మంచి కంపెనీస్ని పట్టుకోండి, స్టే ఇన్వెస్టింగ్. అండ్ ఒకటి ఏంటంటే ఎట్ ఏ పాయింట్లో మొత్తం కొనేయద్దు. సో మళ్ళీ అలాగే ఎట్ ఏ పాయింట్లో మొత్తం అమ్మేయద్దు. సో అలా అమ్ముతూ ఉండాలి, కొంటూ ఉండాలి. ఒకే స్టాకు 2, 3 స్టాక్స్ పట్టుకోండి. ఇప్పుడు 20, 30 స్టాక్స్ కన్నా కూడా 2, 3 కరెక్ట్గా సెగ్మెంట్ వైజ్గా ఒక 5 కంపెనీలు పెట్టుకొని వాటిల్లో రొటేట్ చేయండి. అప్పుడు మంచి మనీ వస్తుంది. వండర్ఫుల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్కెట్ గురించి, దాంతోపాటుగా మార్కెట్లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సెక్టర్స్ గురించి ఒక క్లారిటీ ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ ఫార్మాస్యూటికల్కి సంబంధించిన రంగం గురించి అయితే సార్ ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఇన్వెస్టర్స్ అయితే దాని గురించి కూడా ఒకసారి ఫోకస్ అయితే పెట్టండి. అండ్ మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో వాటిని మెన్షన్ చేస్తున్నా, లేదంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. సో వీటికి సంబంధించి మరిన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.